రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లోని మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం పచ్చి భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. ఇందులో భాగంగా హిందూ మైనారిటీల మీద అత్యాచారాలు చేస్తోంది. హిందూ మైనారిటీల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు భారతీయ ప్రజలలో, ప్రభుత్వంలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే హిందువులు మైనారిటీలు, వాళ్ళపైన అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా భారతదేశము ప్రభుత్వము, ప్రజలు ఇద్దరు కూడా గళం విప్పారు. ఇంతేకాకుండా పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చేరదీసే ప్రయత్నం చేస్తోంది. షేక్ హసీనా వాజద్ పాలకురాలుగా ఉన్నంత కాలము పాకిస్తాన్ కానీ ఐఎస్ఐ కానీ బంగ్లాదేశ్లోకి ప్రవేశించేవి కావు. మొహమ్మద్ యూనుస్ రాగానే మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, అన్సరుల్ బాంగ్లా, హిఫాజతే ఇస్లామీ ఇటువంటి సంస్థలు చాలా కీలకమైనటువంటి పదవుల్ని ఆక్రమించాయి. దాంతో మతోన్మాదం పెరిగింది, మైనారిటీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. పాకిస్తాన్తో పాటు పాకిస్తానీ ఐఎస్ఐ వస్తుంది, సైన్యాధికారులు వస్తున్నారు. వీళ్ళు ఈశాన్య భారతదేశంతో మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో, చికెన్ స్నేక్, దాని దగ్గరున్నటువంటి రంగ్పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు చైనాని కూడా చేరువ చేసుకునేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ చేస్తుంది. తప్పేమీ లేదు, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండడంలో పొరపాటేమీ లేదు. ఆ హక్కు కూడా ఉంటుంది సార్వభౌమ దేశానికి. అయితే దీనిలో కొన్ని రెడ్ లైన్స్ ఉంటాయి. భారతదేశపు బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో వరకు రాకుండా చూడాలి. కానీ చైనాతో చెలిమి చేస్తూ మోంగ్లా, ఢాకా, చిట్టగాంగ్ వంటి ప్రాంతాల అభివృద్ధి కోసము చైనాని ఆహ్వానించడం వరకు బాగుంది. కానీ ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాల ప్రస్తావన తీసుకుని రావడము ఇది భారతదేశానికి అభ్యంతరకరమైనటువంటి విషయము. భారతదేశం తీవ్రమైనటువంటి దీనిని ఆల్రెడీ టేకప్ చేసింది. యూనుస్తో మాట్లాడటం కూడా జరిగింది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిలిగుడి కారిడార్కి అతి సమీపంలో ఉన్న లాల్ మొనీర్ హాట్ ఈ ప్రాంతంలో చైనాని ఎయిర్ బేస్ నిర్మాణం చేయడం కోసం మొహమ్మద్ యూనుస్ ఆహ్వానించారు. అంటే చైనా భారతదేశపు దక్షిణ సరిహద్దు దగ్గర సిలిగుడి నెక్ యొక్క దక్షిణ భాగంలోకి వస్తుంది. ఇది ప్రమాద సంకేతం. పైగా ఈ ఎయిర్ బేస్ని డెవలప్ చేసే విషయంలో పాకిస్తానీ సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తోంది. అంటే చైనీస్ ఆర్మీ, చైనీస్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా పాకిస్తానీ ఐఎస్ఐ ఈ ప్రాంతానికి, అంటే ఈశాన్య భారతదేశాలు కలిపేటటువంటి సిలిగుడి నెక్ దగ్గరికి రాబోతున్నాయి. ఇది మనకి రెడ్ లైన్. ఇదే సమయంలో బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి యార్లుంగ్ సాంగ్పో, టిబెట్లో దాని పేరు, దానికి సంబంధించిన హైడ్రలాజికల్ డేటా అడిగింది. వాస్తవానికి బంగ్లాదేశ్కి కావలసిన హైడ్రలాజికల్ డేటా భారతదేశం నుంచి కావాలి. సో ఈ రకంగా భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. భారతదేశం చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. మొహమ్మద్ యూనుస్ యొక్క అభ్యర్థన మేరకు, రిపీటెడ్ అభ్యర్థనల మేరకు బిమ్స్టెక్ సదస్సులో థాయిలాండ్లో మోదీ ఆయనతో సమావేశమై చాలా విషయాల్ని చర్చించడం కూడా జరిగింది. చాలా ఓపికగా భారత్ వ్యవహరిస్తుంది. డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఏమేమి చేయవచ్చునో చేస్తుంది. అయితే కొందరు అతివాదులు ఉంటారు. బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలి, బంగ్లాదేశ్ మ్యాప్ని మార్చేయాలి, రంగ్పూర్ని తీసేసుకోవాలి, చిట్టగాంగ్ని విడగొట్టేయాలి, త్రిపుర నుంచి ఫెనీకి కేవలం 30 కిలోమీటర్లే కాబట్టి ఆ ప్రాంతాన్ని విడగొట్టాలి, ఇటువంటి భాష మాట్లాడతారు. నిజానికి బంగ్లాదేశ్ని ఇవేమీ చేయనవసరం లేదు. బంగ్లాదేశ్ని దెబ్బ కొట్టాలన్నట్లయితే అతిపెద్ద ఆయుధం వాటర్, నీరు. ఎందుకంటే భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి 54 నదులు ప్రవహిస్తాయి. ఈ 54 నదుల్లో గంగా ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, చాలా పెద్ద నదులు. బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లోకి వెళ్ళాక దాని పేరు జమున అవుతుంది. గంగా నది పద్మా నదిగా మారుతుంది. ఈ పద్మా, జమునాలు కలిసి తరువాత మళ్ళీ 2గా విడిపోతాయి. ఒకటి పద్మ, ఒకటి మేఘన. ఇవే కాకుండా దాదాపు త్రిపుర నుంచి గోమతి కావచ్చును, సిల్చర్, కరీంగంజ్ అస్సాం ప్రాంతం నుంచి కుషియారా నది కావచ్చును, అదేవిధంగా సిక్కిం నుంచి వచ్చేటటువంటి కూచ్ బిహార్ మీదుగా ప్రవహించే తీస్తా నది కావచ్చును. ఇలాగా అనేక చిన్న పెద్ద నదులు ఉన్నాయి. ఈ నదుల నుంచి వచ్చేటటువంటి నీరు ప్రతి సంవత్సరము బంగ్లాదేశ్లో భయంకరమైన వరదల్ని తీసుకొస్తుంది. 60% బంగ్లాదేశీ ల్యాండ్
నీట మునుగుతుంది దాదాపు జూన్ జూలై నుంచి మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్ వరకు. మామూలుగానే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ చాలా నదుల పైన భారతదేశం రిజర్వాయర్లను నిర్మించింది, రకరకాల డ్యామ్స్ని నిర్మించింది. కాబట్టి వీటి ద్వారా నీటిని నియంత్రణ చేసినట్లయితే సహజంగా కూడా వరదల సమయంలో నీళ్లు వదలటం జరుగుతుంది. బంగ్లాదేశ్కి అతిపెద్ద సమస్య రాబోతోంది. బంగ్లాదేశ్కి వరదలు వస్తే వాళ్ళకి తినడానికి తిండి కావాలంటే మొట్టమొదట చేయి చాచాల్సింది భారతదేశాన్ని. ఇప్పుడు భారతదేశం నుంచే బియ్యం రావాలి, ధాన్యం రావాలి, పప్పులు రావాలి, చివరికి మాకు గ్యాస్ సిలిండర్లు కూడా మీరే పంపించండి అని చెప్పి అభ్యర్థించాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దానికి చైనా నుంచి సహాయం వచ్చే కన్నా ముందు భారతదేశం స్పందించగలదు. కాబట్టి భారతదేశంతో మైత్రి చాలా అవసరం. ఇదేదో భారతదేశం కావాలని వరదలు సృష్టించి బంగ్లాదేశ్ని ముంచేస్తుందని కాదు. భారతదేశం నుంచి వెళ్ళే నదులు ఆ రకంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ నదుల్లో ప్రధానమైనటువంటి నదులు ఇవన్నీ కూడాను టిబెట్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ నుంచి ప్రారంభమవుతాయి, హిమానీ నదాల నుంచి ప్రారంభమవుతాయి. అందుకే టిబెట్ని వాటర్ టవర్ ఆఫ్ ది ఏషియా అంటారు. వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అండి, ఏషియా యొక్క జలస్తంభము అని చెప్పి అంటారు. ఎందుకంటే కాబూల్లో ఉన్నటువంటి అమూ దరియా నది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమూ దరియా, సింధు నది, దాని ఉపనదులు, అదేవిధంగా గంగా నది, యమున, ఇటు బ్రహ్మపుత్ర, ఇవన్నీ చైనాలో వెళ్ళేటటువంటి హువాంగ్ హో, ఎల్లో రివర్, వీటితో పాటు అక్కడి నుంచే ప్రారంభమైనటువంటి నది మెకాంగ్ నది. మెకాంగ్ నది బర్మా తర్వాత 7 దేశాలు, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, ఈ దేశాలన్నింటిలో కూడాను ప్రవహిస్తుంది. కాబట్టి ఈ జాగ్రఫీ అలా ఉంది. కాబట్టి భారతదేశం అటు పాకిస్తాన్ని నియంత్రించేందుకు కూడా యుద్ధం చేయని అవసరం లేదు. పాకిస్తాన్ 4 ముక్కలు బలూచిస్తాన్ వల్ల, ఖైబర్ పఖ్తూన్వా వల్ల కాకపోవచ్చు, కానీ నీటి వల్ల కావడం ఖాయం. ఎందుకంటే బంగ్లాదేశ్కి కావలసిన నీరంతా కూడా సింధు నది నుంచి, దాని ఉపనదుల నుంచి వస్తుంది. సింధు నది జలాల ఒప్పందంలో భారత్ తన వంతు నీటిని తాను ఉపయోగించుకున్నట్టయితే పాకిస్తాన్లో నీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి ఈ జల ఆయుధము పాకిస్తాన్లో కరువు తెప్పించగలదు, బంగ్లాదేశ్లో వరద తెప్పించగలదు. ఈ 2 ఆయుధాలని భారత్ గనక సమర్థవంతంగా ఉపయోగించుకుంటే, పెద్దగా భారత్ చేయాల్సింది ఏం లేదు, ప్రకృతి గనక అనుకూలిస్తే ఈ 2 దేశాలు, మన పొరుగున ఉన్న ఈ 2 పెద్ద దేశాలు కూడా మోకాళ్లపై కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుంది. మనం ప్రత్యేకంగా చేయవలసింది ఏం లేదు. మన వంతు నీరు మనము ఉంచుకుని మనకు సంబంధించినటువంటి నీరు, అవసరం లేని నీరుని కనుక మనం వదిలేస్తే బంగ్లాదేశ్ మునిగిపోతుంది. మన వంతు నీరు ఆపేస్తే పాకిస్తాన్కు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ జల ఆయుధం భారతదేశంలో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్కి కష్టం వస్తే సహకరించేది భారతదేశం, చైనా కాదు. మాల్దీవ్స్ విషయంలోనూ అదే జరిగింది. కాబట్టి ఇది బంగ్లాదేశ్ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని గుర్తించినట్టయితే మొహమ్మద్ యూనుస్ తెలివైన వారు, నోబెల్ ప్రైజ్ పొందారు, ఆర్థిక విషయాలు తెలుసు, బంగ్లాదేశ్ పరిస్థితులు తెలుసు. కాబట్టి ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని మనము ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.